హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే చాలా సింపుల్గా, చాలా ఈజీగా, అలాగే క్రిస్పీగా ఉండే పెసరట్టు చూపిస్తున్నాను. దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం అనేసి నేను 1 కప్పు పెసరపప్పును రాత్రి పెట్టేసేసుకున్నాను. మార్నింగ్ ఇందులో ఉన్న వాటర్ని తీసేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం అల్లం ముక్క వేసుకొని 3-4 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ దీన్ని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకున్నాను. ఇలా నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇందులో వేయాల్సిన అవసరం లేదు. ఇలా కలిపేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టేసేసుకొని ఈ పెనం అనేది మంచిగా వేడవ్వాలి. వేడైన తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ పిండిని దీనిపైన వేసేసుకొని నిదానంగా ఇలా స్ప్రెడ్ చేయాలి. స్లిమ్లో పెట్టి చేసుకోవాలండి. ఇది హైలో పెడితే ఒక సైడ్ మంచిగా మాడిపోతుంది, ఇంకొక సైడు పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా అంతా ఈక్వల్గా కాలాలి అంటే ఇలా స్లిమ్లో పెట్టి చేసేసుకోవాలి. ఇలా పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ కానీ బటర్ కానీ ఏది వేసుకున్నా మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే దీనిపైన ఆయిల్ వేస్తున్నాను. అలాగే దీనిపైన కొంచెం కారం వేసుకుంటున్నాను. కారం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. నేనైతే కొంచెం కారం వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టేసేసుకున్న ఉల్లిపాయ ముక్కలు దీనిపైన వేసేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేయడం వల్ల తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మంచిగా కాల్చుకున్న తర్వాత దీన్ని తీసేసేసుకోవాలి. ఇలా తీసేసుకొని టర్న్ ఆఫ్కి ఇలా ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి అంతా కూడా నేను చూపించినట్టుగా చేయాలి. ఈ కారం, అలాగే ఆయిల్, ఇంకా కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఇవన్నీ వేయడం వల్ల ప్లెయిన్గా వేసుకోవడం కంటే ఇవన్నీ వేస్తే టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. దీంట్లోకి కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏది వేసుకున్నా బాగుంటుంది. నేనైతే పల్లీ చట్నీ వేసుకున్నాను. మీ అందరికి కూడా స్మాల్ రిక్వెస్ట్ అండి, ఏంటంటే మా వీడియోస్ను ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ చూడాలంటే నన్ను ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇలా కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ ఏదైనా సరే పెట్టేసేసుకొని తినాలండి. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.